బరువురా ఎత్తు భుజాన్ని పెట్టావు తెగిపోతుంది అన్న తెగిపోతుంది అన్న ఈ బ్యాగ్ తెగిపోయింది 10 రూపాయలు పైన భుజాన్ని పెట్టుకో ఏం బరువు ఉంది అది నింపు స్లో ఓకే మళ్ళీ గిన్నె పెట్టాలా గందకి చికెన్ వేయాలా మళ్ళీ అయిపోయినాక తినాలా మోహాన్ని కొడతావు ఎందుకురా దాంట్లో ఆనందం మళ్ళీ ఆనందం వస్తుంది అట్లే రాదురా కడుచుకొని తాగేది లేదు ఇక్కడ అందుకే మీ కాయ ఎత్తుకోండి నేను ఆ కాయ కొట్టుకుంటాను మీరు కట్టే సొమ్ము ఎత్తుకోవచ్చాను పిల్లలకు పోసేస్తే వాళ్ళు తాగుతారు ఒక్క ఇక్కడ బాగుంది బ్రో ఎన్ని నీళ్ళు వచ్చాయి ఏమి వాళ్ళు నీకు అది వద్దులేడు బాగు నీకు గ్లాస్ పోయిస్తా పెద్దకాయ అంటే ఈ పక్క నుంచి కట్టి అరే నువ్వు ఇంద్ర ఇట్లు నీళ్ళు కింద పడకూడదు బొక్కలే చెయ్యి అడ్డం వస్తుందండి లే పడేరా ఉంది కానీ సౌండ్ ముఖ్యం మిగిలి కొబ్బరి ఇప్పుడు కాదు నాన్న అది ఎత్తుకోనరా మీ నాయన దీంట్లో కలిపేస్తాడు బాగుంటుంది మరి పెట్టి ఏమిది దేనికి తినేదానికి అది కారం వేస్తున్నావు కాబట్టి ఈ కారం తక్కువగా ఉంటుంది అవి ఎర్రగడ్డలు కూడా వెళ్తాయి ఎర్రగడ్డలు పడి లోపల టెంకాయ వచ్చి ఏ చెట్టా సరే ఇక్కడ పోస్తాను నేను నువ్వు చెప్పినట్లు వినాలి నేను కలుపుతా ఉండు పసుపైందా సాల్ట్ ఉప్పుది గట్టిగా చెప్తా కదా వినపడలేదు నాకు సరే ఓకే డన్ ఏంది ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ తెల్లగడ్డ దీంట్లో ఏదైనా పొడి అన్నా ఇలా ఏం అవసరం కదా పింక్ చికెన్ మసాలా కరెక్ట్గా అంతా వచ్చాయిగా వచ్చిందా అంతా అదేంది గరం మసాలా సరే అరే ఇక్కడి నుంచి లేచిపో అయిపోయాదా ధనియాల పొడి అది నువ్వు వందకి ఇచ్చింది వేయద్దు అది వందకి ఇచ్చి ఏనదే చెప్పు ధనియాల పొడి ఇంగ్లేసే వద్దులే అందుకే నీ ఏడిస్తే వీడియోలో రావు ఇంక నువ్వు అయిపోయింది ఇంక లేసే వద్దులే లేసే ఇంక ఉంటావు కూర్చుంటావు వాడే అది మూతి బాగా పెట్టు మూతి బాగా పెట్టల్లా పడతా ఉంటాయి కొంచెం
ఏంది ఇది? కనాలయ్యా నీకు ఆడిందాక వేసుకుంది. ఇబ్బంది పడతాంటే నువ్వు మళ్ళీ నువ్వు కారం పొడి ఎత్తుకొచ్చుకొని ముందర పెడతావు. నువ్వు వేరే దిద్ద కారం పొడి నాయన. ఏంటన్నా ఇది? కారం పొడి అట్ట చూసి చెప్పు ఏంటది? కారం పొడి కారం పొడి. ఇది తక్కువ వేరే ఇంకొద్దిగా అదేసే ఈ పక్క చేతి కాడ ఉండేది. అసలు కేసేరా కారం ఎక్కువైనా కూడా పర్వాలేదులే. టెంకాయలో కొబ్బరి ఉంటుంది కదా, తీపి వచ్చేస్తుంది. ఇంకేమైనా మిస్ అయినాయరా? ఆనియన్స్ వేరా ఇదో అవి ఏంటి చెప్పు. ఎర్రగడ్డ తర్వాత కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర పొడి ఇదేదో వేసినా విడా లాస్ట్ లో. పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చి. గింజలు ఇంకా బాగా కలపాలి కదా. కలుపురా రే, వాడి వల్ల తీసుకురా నువ్వు రే. ఏం ఆడుతావు నువ్వు? అంటే ఇదేం అరకిలో కాదు కదా హ్యాండిల్ చేసి. 50 మందికైనా బిర్యానీ చేస్తున్నాను. 50 మంది ఉండాలి కదా. నిమ్మకాయ. నిమ్మకాయ అట్లే పిండాలా, అలా కంట్లో పిండుకోపోతుంది ఇట్లా ఇచ్చే. బాగా ఎనర్జీ నేను అదే చెప్పింది. 2 సరిపోతాయా? ఇంకా 3 ఎక్కువ కూడా వద్దు. అవి బాగా కొంచెం ఇది అవుతాయి, ఉడుకుతాయి. సరే నిమ్మకాయ ఎందుకు అంత ఆత్రము? ఇప్పుడు దీన్ని టేస్ట్ సరిపోయింది కదా, ఎట్లా చూసేదే. హరీష్ ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? ఇట్లా తయారయ్యారు. రైట్ పోస్తాడంటాడు. పోతాడు. మన దగ్గర ఈరా కొంచెం వేసి వదిలేమని చెప్పు. ఏంటది? ఏంటది? ఆయిల్ ఏమాయిల్? సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్? సన్ఫ్లవర్ ఆయిల్. ఫార్చ్యూన్ ఆయిల్. అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావా? ఫార్చ్యూన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ కాదు. ఓకే డన్. మీ స్టఫింగ్ కి నేను కోకోనట్ రెడీ చేస్తాను. ఇట్రా నాన్న, ఇది అడిద్దురా. చేపల మళ్ళీ తింటా ఉండేటువంటి చేపలా కోసుకొని వచ్చేసిన. రాత్రి నుంచి ఏడా పనుకోను. నువ్వు రాకపోతే నా తప్పు. రాత్రి ఏడా పట్టుకునేది నేను ఇవన్నీ. నువ్వు లేవు. నువ్వు వచ్చినావా? ఎక్కడ చేపలు? దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి. కోసుకొని అరే కోసేసి వచ్చాను, కోసుకొని వచ్చాను నేను వీటిని. చూపించా? కనబడిందా? ఏంది? ఏంది కదా? ఏంటది? ఎక్కువగా పెట్టాలనా? ఎందుకు ఎక్కువగా? ఎక్కువగా పెట్టితే బిన్న అయిపోతుంది. సరిపోతుందిరా కాయలు? కాయలు సరిపోవు రే. సరిపోతాయిలే. రెండే ఉండేది ఇంకా రా. పెడతాయి పట్టాయి. ఇదే పడతా. ఇంకా నువ్వే పెట్టుకుని నువ్వే వేసుకో. కమ్మే దీన్ని కాయలు కొట్టాల్సిందే. పిడికి
ఇది వేస్తాను పద్ధతిగా పద్ధతిగా పెడతాడు మనోడు. ఇప్పుడు తవా ఫిష్ కూడా పోయి రెడీ చేసుకుంటే బెటర్ రా. రాళ్ళు ఉండలేరా ఇంటికి వేసి ఇది తీసుకురావాలా, ఏది నూనె తీసుకురావాలా, సరిపోతుంది అది. ఇది ఎప్పుడు పెట్టాలా, బగారా రైస్ ఎప్పుడు చేయాలా, ఫిష్ ఎప్పుడు కాల్చల్లా, చీకులు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు తినాలా, అదే కటింగ్ ఎప్పుడు చేసుకోవాలా. కటింగ్ తోనే వచ్చిందా మీకు? ఇంకోటి ఎత్తుకురా అట్లా ఇదే ఉండేది ఇంకా అడిగేసి ఎత్తుకో. గుడ్లన్నీ ఉన్నాయా? ఇలా కానీరా, మళ్ళా అవి కాలేటప్పుడు ఎట్ట పెట్టేది? ఇవే అయితే ఆ రాళ్ళు అట్లా ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఎట్లా పెట్టచ్చు. పెట్టి 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 దానికి దీంట్లో నుంచి రెండు కావాల్సింత. ఓకేనా? మరీ ఎక్కువ క్లీన్ చేస్తే టేస్ట్ పోతుంది. రానా ఇడికి రానా ఈ పక్క రానా. అది పక్కన పెట్ట, నువ్వే పట్టాల్సింది. కూర్చోండి ఒక ఇష్టంగా. ఇది నట్టాడి తిప్పే వీలు అవసరం, కొంచెం దూరం దూరం పెట్టు, ఇటు 4 పక్కల పోయాడు. ఓకే, ఆయిల్ హరీష్ హరీష్ ఒకసారి ఆయిల్ దీంట్లో అల్లం అల్లం మట్టే ఉందిరా. ఏం కాదు. ఎవరు మిక్సీకి ఇదేనా? అల్లం కాదు, ఇది చేప ముక్కలు ఇవన్నీ. అల్లం అయితే ఎత్తారు, నువ్వేనా ఎత్తేస్తా. మళ్ళీ అయితే అసలు దీంట్లో కొద్దిగి చాలు. ఇవన్నీ తెలిసిన మసాలా అందరూ పడుకోలేదు. ఆయిల్ ఇంకా కొద్దిగా వేసుకోవాలి, ఆయిల్ ఇంకా కొద్దిగా వేసుకోవాలి. కలిపిన కాడికి కలుపు, సరిపోయే కాడికి, తర్వాత మళ్ళీ కలుపు. ఎక్కడిస్తారు నువ్వు? చెప్తా నీ కథ. ఎవరికి ఇంకా చేయలేదా? అండర్ ప్రాసెస్ తీసి పక్కన పెట్టాం. చాలే.
ఏమంగా ఆకలేస్తుందా? అయిపోయిందిలో ఉండి ఇది. అదే కడిగి పెట్టింది నిజంగానే లేరా నువ్వు నాతో పని గడుపు. అప్పటికప్పుడు ఇప్పుడు అవి చికెన్ చేసుకొని వస్తా అటు నుంచి చదువులో నుంచి చేసుకుని తింటా. ఏదైనా ఆయిల్ ఇంకా కొంచెం వేస్తా. చెక్క లవంగాలు అవన్నీ తెచ్చాను కదా కట్టుకొని అదే దాంట్లో అంతా ఏంటిది? దీని మీద చేసిండొచ్చు కదా వీటిని దింపేసి ఇది దండవరం పడిపోతుంది. సరే పోయి వాటర్ ఏరా వాటర్ ఇది ఎక్కడది? నేను ఎక్కలేను రా. ఈ పక్క ఈ కాలు వేసుకో. కాలు వేసుకో. పట్టుకుర్రా. ఇదే కదా ఎంత హైట్ పోతుంది. ఇదే కదా ఉన్నీళ్ళు అట్లా ఉంది. అట్లా ఉన్నీళ్ళు ఇది కిందది. ఇదే అది ఇంతే. దాని రెండు కట్ చేస్తారు ఇప్పుడే. రైట్. ఫిష్ 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 ఏం కాదులే బ్రో. ఐసా థ్యాంక్ యూ బ్రో. కాదురా మధ్యలో ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇచ్చినారు కూర్చున్నాను. అందరికీ ఇది, నాకు ఒక్కనికే కాదు. ఏమనుకోకండి. అది పెద్ద ఆకుల్లో మొత్తం ఇంకోటి పెట్టు. ఎందుకు అంటే అయిపోయింది ఇంకెందుకు తినరా? అయిపోయింది బ్రో. బాయ్ గైస్. ఎట్లుంది? సూపర్. అదిరిపోయిందంటవా? ఫిష్ కట్ ఏమో చెప్పు. నిజంగా బాగుంది. నువ్వు కోట్ చేస్తా అట్టే ఉంటుందేమో బ్రో రిస్క్లో. మామూలు ఉండదు. నాకు దూరంగా పెట్టినారా? నీకు ముద్దిస్తాను. నీకు తీసేస్తాను. కాలిపోతుంది ఇందులో.